గత గంటతో పోల్చుకుంటే అపోలో ఆసుపత్రి దగ్గర వాతావరణం మాత్రం కొద్దిగా ప్రశాంతంగా ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. కొద్దిగా పోలీసులు కూడా రిలాక్స్ అయ్యారని కూడా మనం భావించవచ్చు. అనేకమంది అన్నా డిఎంకేకి సంబంధించిన పార్టీ కార్యకర్తలంతా కూడా ఇంకా మోహరించి ఉన్నారు ఇక్కడే. అయితే వాళ్ళని అడ్డుకోవడానికి కూడా పోలీస్ బలగాలు కూడా ఇక్కడే ఉన్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. సో చాలా మంది పోలీసులు ఎక్కువగా ఉన్నారు. అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఓ రకంగా కంట్రోల్ చేస్తూ వాళ్ళందరినీ కూడా కొన్ని ప్రాంతాలకు పంపించేసినట్టుగా మనకు కనిపిస్తుంది. కొద్దిగా పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి దృశ్యాల్ని మనం చూడొచ్చు. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి రావడానికి ఉన్నటువంటి పరిస్థితి, పోలీసులు కూడా ఇక్కడ ఎవరిని కూడా రానికోకుండా సాధ్యమైనంత త్వరగా కంట్రోల్లో ఈ ప్రాంతాన్ని కంట్రోల్లో ఉంచుకుంటున్నటువంటి సిచ్యుయేషన్ కూడా మనం చూడొచ్చు. అపోలో ఆసుపత్రి దాదాపు ఒక అరగంట కిందట రిలీజ్ చేసినటువంటి ప్రెస్ రిలీజ్ ఈ యొక్క ప్రశాంత వాతావరణానికి కారణం అని కూడా ఓ రకంగా ప్రశాంత వాతావరణానికి కారణం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇలా కొనసాగాలంటే ఇంకా అపోలో ఆసుపత్రి నుంచి ఎన్ని ప్రెస్ రిలీజ్లు రావాలన్న దానికి సంబంధించి కూడా కొద్దిగా ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలు బయటకు వస్తున్నటువంటి సిచ్యుయేషన్ కూడా మనం చూడొచ్చు. అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గంట కిందట సృష్టించినటువంటి గందరగోళం మూలంగా మొత్తం అలాగే స్థానికంగా వచ్చినటువంటి ఛానళ్ళ వార్తలను ఆధారంగా చేసుకొని చేసినటువంటి ఈ దాడుల మూలంగా కూడా ఇక్కడ దాదాపు యుద్ధ వాతావరణమే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా రెచ్చిపోయినటువంటి అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలంతా కూడా ఇప్పుడు వేరే ప్రాంతాలకు తరలించారు. ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు తమ అదుపులో ఉంచుకున్నటువంటి సిచ్యుయేషన్ ఉంది. మిగతా ఎవరిని కూడా అపోలో ఆసుపత్రి నుంచి బయటికి లోపలికి పోనీయకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక సాధారణంగా ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళు కూడా ఆసుపత్రి బయట నుంచి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలని కూడా మనం చూడొచ్చు. आप कहाँ से आए साहब? आपका क्या? वेस्ट बंगाल, कोलकाता से आया. क्या हो गया आपको? আমার রোগী আছে আপনার হলো আমার তো ডায়াবেটিস তারপর আমার রোগী আছে একটা অপারেশন করতে হবে। क्या चल रहा है आपको? क्या देखते हैं बहुत दिन से आप इधर ही घूमते हैं ना? सो आपको कैसा लगता है? अब ठीक है ठीक है पोजीशन सो अपोलो इच्छिनటువంటి రికార్డ్స్ ఏవైతే आप निकल रहे हैं क्या यहाँ से? এখন যাচ্ছে घर में. आपका पेशेंट अंदर है? না পেশেন্ট अंदर नहीं, पेशेंट ने भर्ती নেয়নি, ఏటే দেখে ভর্তি নেয়নি, আজকে অপারেশন হবে কাল. ఓకే, ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత తీసుకెళ్తున్నటువంటి మిగతా రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో కూడా అవి కూడా దీనికి సంబంధించి కూడా మనకు ఆసుపత్రి లోపల నుంచి బయటకు వెళ్తున్నటువంటి వీళ్ళు ఎవరైతే రోగులు ఉన్నారో రోగుల కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అటెండర్లు కూడా కావచ్చు. సో వాళ్ళంతా కూడా బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ ఉందని చెప్పవచ్చు. అయితే అపోలో ఆసుపత్రి మేనేజ్మెంట్ రిలీజ్ చేసినటువంటి ప్రెస్ రిలీజ్ సారాంశాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. గత కొద్ది గంటల సేపుగా కొన్ని ఛానల్ ఇస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బేస్లెస్గా, అలాంటి వాటి పట్ల ఎవరు నమ్మి ఎలాంటి విధ్వంసానికి పాల్పడద్దని చెప్పి కూడా అందులో చెప్పడం జరిగింది. మరికొద్ది మంది డాక్టర్లు, అలాగే అపోలో హాస్పిటల్లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్లు, స్పెషలిస్టులు, అలాగే ఎయిమ్స్ నుంచి వచ్చినటువంటి స్పెషలిస్టుల బృందంతో ఈ మొత్తం అంతా ట్రీట్మెంట్ కొనసాగుతుంది. అమ్మకు ఈసీఎంఓ సపోర్ట్ ద్వారా ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకసారిగా అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒకసారిగా అలర్ట్ అయ్యారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు లోపలికి వెళ్ళిన సందర్భంలో ఆయన కూడా లోపల వార్డు వరకు వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం చూసే ఇది కూడా తెలిసినటువంటి సమాచారం. అయితే ఆయన బయటకు వచ్చి ఏదైనా మాట్లాడతారా అన్న దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని కూడా చెప్పవచ్చు. దానికి సంబంధించి కూడా వెంకయ్యనాయుడు ఏం మాట్లాడతారు, అన్నా డిఎంకే అధినేత్రి జయలలితకు సంబంధించినటువంటి ఆరోగ్యంపై కేంద్రం ప్రకటన ఎలా ఉండబోతుంది అన్నది వెంకయ్యనాయుడు గారు మాట్లాడే దానికి సంబంధించి కూడా ఉంటుందని కూడా మనం భావించవచ్చు. అయితే ఆయన వచ్చి మీడియాతో మాట్లాడతారా, లేకపోతే వెళ్ళి ఏదైనా రాజ్భవన్ నుంచి ప్రకటన వస్తుందన్న దానికి సంబంధించి కూడా మనకు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని మాత్రమే చెప్పవచ్చు. అయితే అన్నా డిఎంకే పార్టీ కార్యకర్తలంతా కూడా ఎవరు ఇక్కడ చిన్న పాదం మోపినా, ఏది చిన్న అలికిడి జరిగినా కానీ వాళ్ళ దగ్గర నుంచి ఒక గుడ్ న్యూస్ వస్తుందన్న భావనతోనే అక్కడ అలర్ట్ అవుతున్నారు. అక్కడ మీడియా పాయింట్ అయితే కావచ్చు, ఆ తర్వాత మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గర అయితే కావచ్చు, అక్కడ కూడా అలర్ట్ అయ్యి వచ్చేవారి దగ్గర నుంచి ఏం సమాచారం ఉందన్న దానిపైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని మాత్రం చెప్పవచ్చు. సో మరోవైపు పోలీసు బలగాలతో ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడుతో పాటు చెన్నైలో ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కూడా కేంద్ర బలగాలను మోహరించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సిటీలో ఉన్నటువంటి పోలీస్ బలగాలు కూడా అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి కేంద్ర బలగాలు కోరలేదని చెప్పి కేంద్రం సంబంధించినటువంటి మంత్రికి ఒక ట్వీట్ చేసినటువంటి ప్రకటన చేసినటువంటి సందర్భం ఉంది. ఒకవేళ ఏదైనా కోరితే అందుకు సంబంధించి మేము ప్రకటన చేయడానికి కూడా ఏర్పాటు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నామని కూడా ఆ ప్రకటన సారాంశంగా ఉంది. సో ఇక్కడ ఇంకా
గందరగోళం కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే అపోలో ఆసుపత్రికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ ఏదైనా వస్తుందన్న దానికి సంబంధించి కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అపోలో హాస్పిటల్ లోపల నుంచి కూడా వచ్చినటువంటి విఐపీలు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే బయటికి వెళ్ళిన వారెవరు కూడా అధికారికంగా కానీ అనధికారికంగా కానీ ఏమీ ప్రకటించకపోవడంతో లోపల జరుగుతున్నటువంటి పరిస్థితులపైన కూడా ఎవరికి అవగాహన లేదు. కేవలం ప్రెస్ రిలీజులు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ని గత 73 రోజులుగా నడిపిస్తున్నటువంటి ఈ వాతావరణం అపోలో హాస్పిటల్లో కానీ అపోలో హాస్పిటల్ ముందర కూడా కొనసాగుతుందని కూడా చెప్పవచ్చు. అయితే పోలీస్ బలగాలకు సంబంధించి కూడా ఇంకా ఎవరైతే ఉన్నారో ఈ అర్ధరాత్రి కూడా భారీగా పెంచే అవకాశం ఉంది. అపోలో హాస్పిటల్ చుట్టూ కూడా ఇప్పటికే బ్లాక్ కమాండర్గా పిలువబడే తమిళనాడు పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా ఏదైతే ఉన్నారో వీళ్ళు కూడా మొత్తం పూర్తిగా పరిస్థితిని తమ అదుపులో తీసుకోవడానికి దాదాపు 400 నుంచి 500 మందిని వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి రికార్డుల ప్రకారం తెలుస్తుంది. అయితే ఏ ప్రకటన వచ్చినా కానీ అది అమ్మ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రకటనగానే అన్నాడీఎంకే కార్యకర్తలు భావిస్తున్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి ప్రకటనలు వస్తాయన్న దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. గంట కిందట ఏదైతే ఇక్కడ కొద్దిసేపటి నుంచి ఉన్నటువంటి అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తల్లో ఇక్కడ కొద్దిగా సందడి ప్రారంభమైందా, లేకపోతే మళ్ళీ ఏదైనా గందరగోళం అన్నట్టుగా ఇక్కడ కొద్దిగా కేకలు లాంటివి వినిపించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలందరినీ కూడా పోలీసులు అటు నుంచే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోడ్లో రాని వాళ్ళు ఈ బ్యాక్ సైడ్ రోడ్ నుంచి వచ్చి కొద్దిగా ఏదైనా ఆందోళనకు దిగుతారన్న భయంతో పోలీసుల బలగాలు ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం అపోలో ఆసుపత్రి దగ్గర కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక లోపల జరుగుతున్న ట్రీట్మెంట్కి సంబంధించి కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది. మెయిన్ బ్లాక్ ఏదైతే అపోలో ఆసుపత్రిలో మెయిన్ బ్లాక్లో దాదాపు 73 రోజులుగా ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి జయలలితకు సంబంధించి సెప్టిసి మొదట డీహైడ్రేషన్తో సెప్టెంబర్ 22న జాయిన్ అయ్యి దాదాపు 2 రోజుల తర్వాత సీసీకి మార్చబడిన జయలలిత నవంబర్ చివరి వారం వరకు కూడా అక్కడే ట్రీట్మెంట్ తీసుకుని రెస్పిరేటరీ అలాగే సెప్టిసీమియా డిసీజులతో బాధపడిన తర్వాత సింగపూర్ అలాగే లండన్కి చెందినటువంటి రిచర్డ్ జాన్ బాలే డాక్టర్లతో పాటు ఎయిమ్స్ డాక్టర్ల కృషి వల్ల కొద్ది రోజులు బాగా ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత మామూలుగా విఐపి వార్డులకు షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే ఆ గ్యాప్లోనే అపోలో ఆసుపత్రికి సంబంధించిన మేనేజ్మెంట్ కూడా ఆవిడ బాగా పర్ఫెక్ట్గా రెడీ అయ్యింది. ఆ తర్వాత పర్ఫెక్ట్గా కోలుకున్నారు. ఎప్పుడు డిశ్చార్జ్ కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ప్రకటన చేయడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు దాదాపు 100% కాన్ఫిడెన్స్ వచ్చి ఇక అమ్మ బయటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చి ఇక పాలన పైన దృష్టి పెడుతుంది అన్నటువంటి యొక్క నమ్మకంతో ఉన్నారు. ఆ తర్వాత ఇప్పటికి 24 గంటలు గడిచింది. సో దాదాపు కూడా కొద్దిమంది 24 గంటలు గడిచింది. అయినా 24 గంటలు గడిచిన తర్వాత పరిస్థితి అంతా తారుమారు కావడంతో మొత్తం అంతా కూడా అన్నాడీఎంకే కార్యకర్తలు శూన్యం నిలుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. அம்மா நீ எப்படி பார்த்துட்டு இங்கனே தங்கியிருக்காங்களா? நான் பார்த்தா உங்களோட செயின் உள்ள கூட அம்மா இருக்கா? முதலமைச்சர் புரட்சி தலைவி அம்மா அவர்கள் எங்கள் இதயத்தில் இருக்காங்க. அவங்க என்றென்றும் எங்களுக்காக வாழ்ந்து கொண்டு இருக்கிறாங்க. நாங்கள் எல்லா கோயில்களும் அபிஷேக ஆராதனை பண்ணிக்கிட்டு இருக்கிறோம். அம்மா நலமுடன் இருக்காங்கங்கிற நம்பிக்கை எங்களுக்கு வந்திருக்கு. அதனால் அம்மா நல்லா இருப்பாங்க, நல்லா வருவாங்கன்னு நம்புகிறோம். ప్రతి ఒక్కరి నమ్మకం ఇదే. అమ్మకి ఇంకా బాగుంది, అమ్మ బయటకు వస్తుందన్న దానికి సంబంధించి కూడా అన్నాడీఎంకే కార్యకర్తల్లో ప్రతి కార్యకర్తల్లో కూడా ఇదే నమ్మకం కనబడుతుందని చెప్పి మనం భావించవచ్చు. సో ఇది ఓవరాల్గా ఈరోజు ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రాత్రి ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందని మాత్రం ప్రెడిక్ట్ చేయడం కొద్దిగా ఇదిగా ఉంటుంది. మంత్రి మాట్లాడిన తర్వాత ఏదైనా సిచ్యువేషన్ మారుతుందా లేకపోతే అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ దినకర్. మొత్తానికి చెన్నై నుంచి మనం ప్రత్యక్ష ప్రసారం చూసాం. చెన్నై వ్యాప్తంగా అప్రకటిత కర్ఫ్యూ కనపడుతూ ఉంది. పోలీసుల పహారాలో చెన్నై ప్రస్తుతం కనబడుతూ ఉంది. అపోలో అయితే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ప్రస్తుతం అక్కడ కట్టుదిట్టమైన భద్రత మధ్య అక్కడ కార్యకర్తలు అలాగే జయలలిత అభిమానులు చేరుకుని ఉన్నారు. ఏ క్షణంలో ఎలాంటి వార్త వినవస్తుందనే ఒక ఉద్విగ్నమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కనపడుతూ ఉన్నారు. అయితే ఇప్పటికీ ఇంకా ఆవిడికి ప్రస్తుతం ఇంకా కంటిన్యూ చేస్తున్న ట్రీట్మెంట్ అనేది వారు ప్రకటించారు. అయితే 6 గంటలకు ఒక కీలకమైన ప్రకటన వస్తుందని చెప్పి బీజేపీ కీలక నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రకటించారు, ట్వీట్ చేశారు. అయినా కూడా ఇంతవరకు ఒక కీలకమైన ప్రకటన రాలేదు. అయితే తమిళ వార్తా ఛానళ్ల నుంచి వచ్చినటువంటి ఫేక్ న్యూస్ కారణంగా కొద్దిసేపటి క్రితం అపోలో ఆసుపత్రి మీద దాడి కూడా జరిగింది. ఆవిడ మృతి చెందారనే వార్తలను ఖండించింది అపోలో యాజమాన్యం. ఆవిడకి ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతుందని చెప్పడం జరిగింది. ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు.